ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తారని అర్బన్ ఎమ్మెల్యే ధనాపాల్ సూర్యనారాయణ గుప్తా మండిపడ్డారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. 26 ప్రశ్నలతో సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖను రాసి పోస్ట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏడాది కాలంగా రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని అన్నారు. ప్రజాపాలన పేరుతో ప్రజాధనం వృధా తప్ప ఒరిగిందేమీ లేదన్నారు. తాను సంధించిన ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానము ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయనందుకు, కౌలు రైతులకు భరోసా ఇవ్వనందుకు, వ్యవసాయ కూలీలకు 12,000, పేదింటి మహిళలకు 2,500, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో తులం బంగారం ఇవ్వనందుకు విజయోత్సవాలు జరుపుతున్నారా అని ప్రశ్నించారు. చదువుకునే అమ్మాయిలకు స్కూటీ, నిరుపేదలకు ఇస్తామన్న ఇందిరమ్మ ఇల్లు, నిరుద్యోగ భృతి, పెంచుతామన్న పెన్షన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. గురుకులాల్లో ఆహారంలో కల్తీ నియంత్రణ ఏది? జర్నలిస్టులకు ఇస్తానన్న 100 కోట్లు నిధులు ఏమయ్యాయి? హిందూ దేవతల గుడులపై దాడులు జరుగుతున్నా మౌనం వహిస్తున్నందుకు విజయోత్సవాలు జరుపుతున్నారా అని సీఎంను ధనపాల్ ప్రశ్నలు సంధించారు. ఏడాది కాలంలో తెలంగాణను అంధకారంలోకి నెట్టారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు శ్రవంతిరెడ్డి, న్యాలం రాజు, కిషోర్ పాల్గొన్నారు. డిసెంబర్ 3 రోజున 2023 నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఎన్నో ఆశయాలు, ఎంతో ఆనందంగా ప్రజలకు సేవ చేయాలని ఒక సంకల్పంతో ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అక్కడ ఏ కమిట్మెంట్ అయినా 100% ప్రజలకు కమిట్మెంట్ పూర్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ సంవత్సరం క్రితము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. వారు 6 గ్యారెంటీలు, 400 పైచిలకు హామీలతోటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము కూడా చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే 6 గ్యారెంటీలు అమలు చేస్తే ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని నేను ఆశించిన. కానీ సంవత్సరం గడిచిందంటే ఒక్క హామీ కూడా అమలు కాలేదు. మహాలక్ష్మి పథకంలో ఒకటి ఫ్రీ బస్సు తప్ప అరకొర హామీలు, ఏ హామీ కూడా పూర్తిగా అమలు కాలేదు. గత 26 రోజుల నుండి ప్రభుత్వము విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా 26 రోజుల పాటు ఉత్సవాలు చేసుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలా? మీరు ఏం ఒరగబెట్టిందని 26 రోజుల నుండి ఉత్సవాలు చేసుకుంటాం నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ ద్వారా నా నియోజకవర్గ ప్రజల తరఫు నుండి నేను 26 రోజుల ఉత్సవాలు ఎందుకు చేసుకుంటున్నారో 26 క్వశ్చన్లు నేను ఆయనకు ఇవ్వడం జరుగుతాను. పోస్ట్ ద్వారా ముఖ్యమంత్రి గారికి నేను లెటర్ పంపిస్తా ఉన్నా, బహిరంగ లేఖ. దానికి మీరు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఉత్సవాలు కోట్లాది రూపాయల ఖర్చు, ప్రతి దానికి అంటే ఫుల్ పేజీ, 1 పేజీ, 2 పేజీ, కోట్లాది రూపాయల అడ్వర్టైజ్మెంట్ తోటి ప్రభుత్వము ప్రజాధనాన్ని వృధా చేస్తుంది తప్ప సంక్షేమ పథకాలు అమలు పరచాలనే శ్రద్ధ మాత్రం లేదు. ఈ ఒక మాటలు చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యింది ఈ సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి అభివృద్ధి శూన్యం. మీరు 26 రోజుల ఉత్సవాల్లో మేము 26 క్వశ్చన్లు వేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఏకకాలంలో
ఎలక్షన్ కన్నా ముందు రైతులకు డిసెంబర్ 9 సోనియమ్మ జన్మదినాన ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఎటువంటి షరతులు లేకుండా మాఫీ చేస్తా అని చెప్పి సోనియమ్మ జన్మదినం పోయింది, ఏడాది అవుతున్నది. తర్వాత 100 రోజులు అని చెప్పిండ్రు, తర్వాత 15th ఆగస్ట్ అని చెప్పిండ్రు. ముందు 42,000 కోట్లు అని చెప్పిండ్రు, తర్వాత 32,000 కోట్ల కుదించింది. కానీ 15th ఆగస్టు రోజున కేవలం 18,000 కోట్ల రుణమాఫీ చేసిండు. అది 33% రైతులకి వర్తించింది. మళ్ళీ మొన్న ఈ ఉత్సవాలలో 3,300 కోట్లు అంటే మొత్తం 21,000 కోట్లు చేస్తామని చెప్తున్నా. అంటే 2 దఫాలు చేస్తే ఇప్పటికి 21,000 కోట్లు. అదేవిధంగా రైతు భరోసా 15,000 ఇస్తా అని చెప్పింది. కౌలు రైతులకు 15,000 అన్నారు, కూలీలకు 12,000 అని చెప్పిండ్రు. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు అమలు చేస్తారో మేము మీకు ప్రశ్నిస్తా ఉన్నాం, సమాధానం చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.